Hello all, how are you doing? My name is Surya Prasad from MeTeacher YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. జనరల్గా మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో ఇలాంటి సెంటెన్సెస్ని చెప్తూ ఉంటాం. నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చింది, అండ్ నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది, అండ్ నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. మరి ఈ 3 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం విత్ స్ట్రక్చర్స్ తోటి అండ్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ తోటి అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ అవర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఏ ఫ్యూ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ 3 సెంటెన్సెస్ని మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చింది. సో ఈ స్టేట్మెంట్లో నేను అనే ఒకే ఒక సబ్జెక్టు ఒక పనిని గతంలో చేయాల్సి వచ్చింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో మీరు నోటీస్ చేసినట్లయితే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. అంటే నేను అనే ఒక పర్సన్ని, ఒక సబ్జెక్ట్ని కిరణ్ అనే ఇంకొక పర్సన్తో ఒక పనిని చేయించాల్సి వచ్చింది గతంలోనే. అండ్ లాస్ట్ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. మరి ఎవరితో చేయించాల్సి వచ్చింది? ఆ చేసినటువంటి పర్సన్ ఎవరో ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయకుండా జస్ట్ నేను చేయించాల్సి వచ్చిందని చెప్పేసి అంటున్నాను. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, నెంబర్ 1 స్టేట్మెంట్ని గతంలో ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చింది అని తెలిపే సందర్భంలో హ్యాడ్ టు ప్లస్ V1 అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ నెంబర్ 1 స్టేట్మెంట్కి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్కి రిలేటెడ్గా పాజిటివ్ ఫస్ట్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. రైట్, నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు అప్లై ఫర్ ద జాబ్. ఐ హ్యాడ్ టు అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చింది. అండ్ దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చిందా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, డిడ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్? డిడ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చిందా? సో ఇక్కడ హ్యాడ్ టు అనేది ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే వస్తుంది. మిగతా అన్ని స్టేట్మెంట్స్లో కూడా హ్యావ్ టు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్ట్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అయితే యూజ్ చేయాలి. నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి వచ్చిందా? డిడ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్? అండ్ నెక్స్ట్ దీన్ని నెగిటివ్గా ఎలా చెప్పాలి? నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి రాలేదు. ఐ డిడెంట్ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్. ఐ డిడెంట్ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి రాలేదు. అండ్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి రాలేదా? నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయాల్సి రాలేదా? డిడెంట్ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్. డిడెంట్ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్. అండ్ WHPQ స్టేట్మెంట్, నేను ఆ ఉద్యోగానికి ఎప్పుడు అప్లై చేయాల్సి వచ్చింది? నేను ఆ ఉద్యోగానికి ఎప్పుడు అప్లై చేయాల్సి వచ్చింది? వెన్ డిడ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్? వెన్ డిడ్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను ఆ ఉద్యోగానికి ఎప్పుడు అప్లై చేయాల్సి వచ్చింది. అండ్ YNQ స్టేట్మెంట్ వచ్చేసి నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాల్సి రాలేదు? నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాల్సి రాలేదు? వై డిడెంట్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్? వై డిడెంట్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయాల్సి రాలేదు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకే ఒక సబ్జెక్ట్ గతంలో ఒక పనిని చేయాల్సి వచ్చింది అని తెలిపే సందర్భంలో ఇలా అయితే మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. మరి వీటి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ను కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాజిటివ్ ఫస్ట్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ సెంటెన్సెస్ చూద్దాం. నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్. ఐ హ్యాడ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. అండ్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చిందా? డిడ్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్? డిడ్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్? అండ్ దీన్ని నెగిటివ్గా ఎలా చెప్తామంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదు. ఐ డిడెంట్ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్. ఐ డిడెంట్ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదు. అండ్ దీన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదా? డిడెంట్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్.
డిడెంట్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదా. అండ్ WHPQ స్టేట్మెంట్, నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి వచ్చింది. వై డిడ్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్, వై డిడ్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి వచ్చింది. అండ్ YNQ స్టేట్మెంట్, నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి రాలేదు. వై డిడెంట్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్, వై డిడెంట్ ఐ హ్యావ్ టు మేక్ కిరణ్ అప్లై ఫర్ ద జాబ్ అంటే నేను కిరణ్తో ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి రాలేదు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ స్టేట్మెంట్ అయినటువంటి నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. మరి ఈ స్టేట్మెంట్ మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రక్చర్స్ని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్దాం. నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్, ఐ హ్యాడ్ టు గెట్ ది జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్ అండ్ నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చిందా. డిడ్ ఐ హ్యావ్ టు గెట్ ది జాబ్ అప్లైడ్, డిడ్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి వచ్చిందా. అండ్ నెగిటివ్గా ఎలా చెప్తామంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదు. ఐ డిడెంట్ హ్యావ్ టు గెట్ ది జాబ్ అప్లైడ్, ఐ డిడెంట్ హ్యావ్ టు గెట్ ది జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదు. అండ్ దీన్ని కూడా క్వశ్చన్ చేసినట్లయితే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదా. డిడెంట్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్, డిడెంట్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి అప్లై చేయించాల్సి రాలేదా. అండ్ WHPQ, నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి వచ్చింది. వై డిడ్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్, వై డిడ్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి వచ్చింది. లాస్ట్ స్టేట్మెంట్, నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి రాలేదు. నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి రాలేదు. వై డిడెంట్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్, వై డిడెంట్ ఐ హ్యావ్ టు గెట్ ద జాబ్ అప్లైడ్ అంటే నేను ఆ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేయించాల్సి రాలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను గతంలో ఒక పని చేయాల్సి వచ్చింది, నేను గతంలో ఒక పర్సన్తో ఒక పనిని చేయించాల్సి వచ్చింది అండ్ నేను గతంలో ఒక పనిని చేయించాల్సి వచ్చింది. ఇలాంటి 3 సిచ్యువేషన్స్లో మనం ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ క్లాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, యూస్ఫుల్ క్లాసెస్ని. వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.